కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగు గంగలో అంతర్భాగమైన సోమశిల కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు అవే తేడా. రెండో సబ్జెక్ట్లోకి పోతాం. భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరికి గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది. ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టాం.
ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇది కూడా వాస్తవం.